ఆకాశ్ టీర్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన రక్షణ వ్యవస్థ. కంట్రోల్ రూమ్, రాడర్లు, వాయు రక్షణ రైఫిల్స్ ఎలా ప్రయోగించాలో వివరించింది. శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించడం, ట్రాకింగ్ చేయడం, టార్గెట్ చేయడం కోసం రూపొందించబడిన వ్యవస్థ. రాడార్ వ్యవస్థలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఒక సర్కిల్లా అనుసంధానిస్తుంది. ఆకాశ్ టీర్ అనేక మార్గాల నుండి డేటాను సేకరిస్తుంది, దానిని ప్రాసెస్ చేస్తుంది. ఆటోమేటెడ్ లైవ్ టార్గెట్స్ రీచ్ కావడం కోసం పనిచేస్తుంది. ఇది విస్తృత C4ISR కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, సర్వేలైన్స్, నిఘా ఫ్రేమ్వర్క్లతో ఇతర వ్యవస్థలతో సమన్వయంతో పనిచేస్తుంది. ఆకాశ్ టీర్ తెలివైన యుద్ధం చేస్తోంది. సాంప్రదాయ నమూనాలు, భూమి ఆధారిత రాడర్లు, మానవ పర్యవేక్షణ వ్యవస్థలు, కమాండ్ చైన్ల ద్వారా ప్రేరేపించబడిన ఉపరితలం నుండి గాలికి క్షిపణి బ్యాటరీలపై ఎక్కువగా ఆధారపడతాయి. యుద్ధ ప్రాంతాలలో తక్కువ స్థాయి గగనతలాన్ని పర్యవేక్షించడానికి, భూమి ఆధారిత ఏడీ ఆయుధ వ్యవస్థలను సమర్థవంతంగా నియంత్రించడానికి దాని సాంకేతికతను అనుమతిస్తుంది. ఆకాశ్ టీర్ ముప్పును విచ్ఛిన్నం చేసి దేశాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అన్వాయిదా పాకిస్తాన్ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయలేదని, అవసరమైతే భారతదేశం తమ భూభాగం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. భారతదేశ సైనిక ఆస్తులలో ఆకాశ్ టీర్ ఉనికి ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే వారిని చీల్చి చెండాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఇప్పుడు ఆకాశ్ టీర్ ను యుద్ధ వ్యూహంలో భూకంప మార్పుగా అభివర్ణిస్తున్నారు. భారతదేశం పూర్తిగా ఆటోమేటెడ్, ఇంటిగ్రేటెడ్ సామర్థ్యం కలిగిన దేశాల ఎలైట్ క్లబ్ లో చేరింది. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశ్ టీర్ ప్రపంచం ప్రయోగించిన దానికంటే వేగంగా చూస్తుందని, దాడి చేస్తుందని నిరూపించింది. ఈ వ్యవస్థ వాహన ఆధారితమైనది. దీనిని మొబైల్ గా ప్రతికూల వాతావరణాలలో నిర్వహించడానికి అవకాశం ఉంది. శత్రు లక్ష్యాలను త్వరగా ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది. శత్రువులతో పోరాడుతున్నప్పుడు గగనతలంలో విమానాల భద్రతకు హామీ ఇస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. మొత్తంగా పాకిస్తాన్ తలపెట్టినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ భారత్ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం ఉగ్రవాదం నేర్వేయడం. మరి ఆ ఉగ్రవాదం నేర్వేయడంలో మన భారత సైన్యం కావచ్చు, భారత దగ్గర ఆయుధ సంపద కావచ్చు, ఏ రకంగా సక్సెస్ అయిందో మనం చూసాం. మరి అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకున్నది ఒకే ఒక మిసైల్ గురించి, అది ఆకాశ్ టీర్. ఆకాశ్ టీర్ పూర్తిగా పాకిస్తాన్ను గడగడలాడించింది. పాకిస్తాన్లో వెనుక పుట్టించిందంటే అర్థం చేసుకో. ఇన్నాళ్ళుగా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని మన ప్రగల్భాలు పడినటువంటి పాకిస్తాన్ ఒక్కసారిగా మా దగ్గర ఎలాంటి అణుబాంబులు లేవు అని మొత్తంగా మేము ఓడిపోయాం, మాకు శరణం వేడుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆకాశ్ టీర్. ఆకాశ్ టీర్ 1980లో ప్రారంభమై 90లో ప్రయోగాత్మకంగా మొదలై మొత్తంగా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు భారత గగన రక్షణలో మొత్తం పూర్తిగా తన పంజా విసిరింది. మొత్తంగా పాకిస్తాన్, అలాగే చైనా, టర్కీ మూడు కూడా డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఏది ఆ భారత్పై ప్రయోగించినా కూడా పూర్తిగా ఆకాశంలోనే దాన్ని మట్టబెడుతూ ఒక్క పౌరుడి కంటే భారత్లో ఒక పౌరుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఆకాశంలోనే దిశలు మార్చుకుంటూ రకరకాల అంటే వాళ్ళు ఏ రకంగా ప్రయోగించినా కూడా దాన్ని ఎదుర్కొంటూ పూర్తిగా సక్సెస్ అయింది ఆకాశ్ టీర్. మరి ఇప్పుడు ఇంత మేర భారత్లో అంటే పూర్తిగా ఇదంతా స్వదేశీ శక్తి అనుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రారంభమైనటువంటి ఆకాశ్ టీర్ పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన దృష్టి సారించారు. భారత్లో ఇంత మేర ఆటలది ఉందా, ఇంత మేర డిఫెన్స్ అంటే అంత బలంగా ఉందా అనేటట్టుగా చర్చించుకుంటారు. ఇక టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్తో ప్రయోగింపజేసినటువంటి మిసైల్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా రీకాల్ చేసి ఆకాశ్ టీర్ వీటిని ఎలాగ ఎదుర్కొంటుంది అనేటట్టుగా వాటన్నిటి కూడా రీకాల్ చేసినట్టుగా కూడా సమాచారం అవుతుంది. అంటే ఇప్పటికే తాము ఏవైతే పాకిస్తాన్ చేత ప్రయోగించబడ్డాయో క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా తిరిగి తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించినటువంటి ఆకాశ్ టీర్ పైన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆకాశ్ టీర్ ఇంకా ఉండగా భారత్ని ఏ ఒక్కరు కూడా టచ్ చేయలేరు అనేటట్టుగా ఆ చర్చ కూడా నడుస్తుందన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అమెరికా సైతం ఇన్నాళ్ళుగా అంటే ఆయుధాలు సమకూర్చడంలో కావచ్చు, ఇంకేదైనా
విషయంలో భారత్కు తోడుంటాం అనేటట్టుగా ఇన్నాళ్ళుగా భావించిందో ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఏదైతే బలంగా ఎదిగిందో ఆ డిఫెన్స్ సిస్టాన్ని చూసి పూర్తిగా అన్ని దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది పాకిస్తాన్ దాడే కాదు, దాదాపు మూడు దేశాల దాడిని ఏకకాలంలో భారత్ తట్టుకుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన నేపథ్యంలోనే ఇటు చైనా, టర్కీ, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు వెనుక నడిపించినప్పటికీ పాకిస్తాన్ ముందు నడిపించింది. మూడు దేశాల దాడిని, మూడు దేశాల ప్రజల క్షిపణులను, మూడు దేశాల ప్రజల విమానాలను, డ్రోన్లను పూర్తిగా ఏకకాలంలో అడ్డుకోవడం, తను ఆకాశ్ తీర్ అయితే చాలా వరకు కూడా పనిచేసింది, చాలా వరకు కూడా దాని సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇప్పుడు ప్రపంచాన్ని సైతం భారతదేశం వైపు చూసేలా చేసిందనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదనుకోవచ్చు శిరీష. ఎస్, థ్యాంక్ యూ మహేందర్.